ఒక మహిళా అదృశ్యం వెనుక ఇన్ని వందల కిలోమీటర్ల కిరాతక కథ దాగి ఉంటుందని పోలీసులు సైతం ఊహించలేదు. బంగారం కోసం కన్నతల్లి లాంటి యజమానురాలిని హత్య చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి గోదావరిలో పడేసిన అంజిబాబు టీం క్రూరత్వం ఇప్పుడు నగరాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇంట్లో కిరాయికి ఉన్నవాడే యముడయ్యాడు. బంగారం కోసం ఒంటరిగా ఉంటున్న యజమానురాలిని దారుణంగా హతమార్చి ఏకంగా గోదావరి నదిలో పడేసిన షాకింగ్ ఘటన హైదరాబాద్ నాచారంలో వెలుగు చూసింది. మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారాన్ని నాచారం పోలీసులు ఛేదించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. మల్లాపూర్ జాబానగర్కు చెందిన సుజాత అనే మహిళ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె ఇంట్లోనే ఏపీ కోనసీమ జిల్లాకు చెందిన అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. సుజాత ఒంటరిగా ఉండటం, ఆమె వద్ద ఉన్న బంగారంపై కన్నేసిన అంజిబాబు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని కారులో విజయవాడకు తరలించి కృష్ణలంక వద్ద గోదావరి నదిలో పడేశాడు. సుజాత కనిపించడం లేదని ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అంజిబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోరం మొత్తం కూడా బయటపడింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళ అదృశ్యం కేసు వెనుక ఎన్నో వందల కిలోమీటర్లు, ఆ తర్వాత ఆవిడని లాస్ట్గా కూడా ఇటు గోదావరిలో పడేసిన మృతదేహాన్ని మాత్రమే కనుక్కుంటా అంటూ కూడా పోలీసులు సైతం ఊహించుంటారు. ఆ కేసుకు సంబంధించిన షాకింగ్ అప్డేట్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ని అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, అసలు ప్లాన్ వీళ్ళు ఎలా రచించుకున్నారు, ఈ ముగ్గురు కలిసి అది ఎందుకు చేశారు? అండ్ ఒకళ్ళ ఫేస్ బ్లర్డ్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది, అంటే మైనర్స్ సైతం కూడా ఇందులో పాలు పంచుకున్నారు అని అనుకోవాలా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మిస్సింగ్ కేసు కట్ చేస్తే హత్య, ట్రావెల్ బ్యాగులో ఇక్కడి నుంచి గోదావరి నదిలోకి మృతదేహాన్ని తరలించారు నిందితుడు. సో నిందితుడు అంజిబాబు ఒక ప్లాన్ ప్రకారం ఈ హత్య చేసినట్లు ఎవరు తెలుసు. ప్రస్తుతం మనం హత్య జరిగినటువంటి ఇంటి వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఇదే ఇంట్లో హత్య జరిగింది. సుజాత 65 సంవత్సరాల వృద్ధురాలు. భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. G+1 దాదాపు 4-5 పోర్షన్లు అద్దెకిస్తూ కూడా ఆమె ఇందులో వెనుక గ్రౌండ్ ఫ్లోర్ లో వెనుక భాగంలో నివాసం ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఒక్కతే ఉంటుంది, వృద్ధ మహిళ, బంగారు ఆభరణాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయని గుర్తించినటువంటి అంజిబాబు పథకం ప్రకారమే 1 మంత్ క్రితం క్యాబ్ డ్రైవ్ గా పనిచేస్తున్నటువంటి అంజిబాబు ఇందులో అద్దెకు దిగాడు. అనంతరం రాత్రి అనుమానం రాకుండా జనరల్ గా జర్నీకి తీసుకున్నట్లుగా ట్రావెల్ కి ఊరికి వెళ్తూ అతను ఇదే మనం సీసీ కెమెరాలో చూడొచ్చు. ఆ ట్రావెల్ బ్యాగ్ ని ఈజీగా తీసుకుని వెళ్ళాడు. ఈ రోజు తీసుకెళ్లిన పరిస్థితి. సో ఇక్కడ ఇంటికి సంబంధించినటువంటి కెమెరాలో మనం సీసీ కెమెరా, అదే సీసీ కెమెరా కెమెరాలో అతను తీసుకెళ్తున్నటువంటి ఆ మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్ లో తీసుకున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డే. ఈ సీసీ కెమెరానే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సీసీ కెమెరానే నిందితుడిని పట్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిస్సింగ్ కేసు ఇంటి పక్క వాళ్ళు, వారి యొక్క సిస్టర్స్, బంధువులు వచ్చి 19వ తేదీన కేసు నమోదు చేశారు, మిస్సింగ్ కేసు ఇచ్చారు. సో మిస్సింగ్ అయింది. అదే రోజు అంజిబాబు కూడా కనిపించడం లేదు. అద్దెకుంటున్నటువంటి అంజిబాబు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఈ సీసీ కెమెరాని పరిశీలించారు. ఈ సీసీ కెమెరానే నిందితుడు అంజిబాబును పట్టించిందని చెప్పుకోవచ్చు. అయితే గత నెల రోజులుగా కూడా నమ్మిస్తూ అమ్మ అంటూ తనని నమ్మిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం ఆమెకు సంబంధించినటువంటి ఆభరణాలు ఎంత ఉన్నాయి, ఆస్తి ఎంత ఉందనేది పూర్తిగా తెలుసుకున్నాడు. అనంతరం ఈ ఇంట్లోనే మనం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ ఇల్లు అంతా సుజాత నిలయం, ఆమె పేరుతోనే ఉంది. మహిళ 65 సంవత్సరాల వృద్ధురాలు ఒకతే ఉంటుంది. ఇందులో ఈ రూమ్ లో ఉన్నటువంటి వెనుక భాగంలో పోర్షన్ లో తను ఉంటుంది. ఈ ముందు సింగిల్ రూమ్ మాత్రమే. సింగిల్ రూమ్ 2-3 వేలకు అద్దెకు వస్తుంది కాబట్టి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ రూమ్ చాలా చిన్న రూము, బ్యాచులర్ రూము. సో ఈ రూమ్ లోనే మనం చూడొచ్చు అతనికి సంబంధించినటువంటి సామాగ్రి, వస్తువులు, అంటే ఇది అంతా టెంపరీగా చేసుకున్నాడు, అంటే ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా చేసినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు సంబంధించినటువంటి వంట సామాగ్రి, అతని చార్జరు, ఇక్కడ ఉన్నటువంటి పరుపులు, ఆయన జర్కిను, ఆయన బట్టలు, 2-3 జతల బట్టలు, ఒక వాటర్ హీటర్, హెల్మెట్, ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన ఒక ప్రసాదాన్ని కూడా, అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చి
ఆమె పూజలు చేస్తుంది కాబట్టి నమ్మించినట్లుగా కూడా తెలుస్తోంది. సో మద్యం బాటిల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు దీన్నంతా కూడా నిన్న పరిశీలించారు, నిందితులను తీసుకొచ్చి కూడా పరిశీలించినట్లు కూడా తెలుస్తోంది. సో మద్యం సేవించిన అనంతరమే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఇక్కడ మరో అంశాన్ని పరిశీలిస్తే ఈ వెనుక డోర్ ఉంది, ఒకటే డోర్ ఉంది. సో ఈ వెనుకనే ఓనర్ ఏదైతే సుజాత అనే మహిళ హత్య గావించబడ్డదో ఆమె ఇందులోనే నివాసం ఉంటుంది. సో రాత్రి సమయంలో ఎవరు లేని సమయంలోనే ఈ హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. గొంతు నుమిలి హత్య చేసి ప్రీ ప్లాన్డ్ గా ట్రావెల్ బ్యాగ్ ని తెచ్చుకున్నాడు. సో ట్రావెల్ బ్యాగ్ తెచ్చుకున్న అనంతరం కూడా అతను ఆ మృతదేహాన్ని రాత్రి ఎవరికి అనుమానం రాకుండా తరలించినట్లు కూడా తెలుస్తుంది. సో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నటువంటి నాచారం పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేశారు. ప్రధానంగా సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరా మహిళ ఉంటుంది కానీ ఇక్కడ వ్యక్తి డ్రైవర్ గా తీసుకున్నాను నేను రెంట్ ఎగరాడు కూగాడు అమ్మ అమ్మ అంటూ ఆమెకు చెప్తూ నటిస్తాడు. ఆమె దగ్గర ఆభరణాలు ఉన్నట్టు తెలుసుకొని వాళ్ళని ఎట్లయినా దొంగిలించాలి, ఆమెను హత్య చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకున్నాడు. అనంతరం ఆమెని హత్య చేసి ట్రావెల్ బ్యాగ్ లో తరలించి మరో ఇద్దరు స్నేహితులు యువతితో పాటుగా మరో వ్యక్తి సహాయం తీసుకున్నాడు. ఇక్కడి నుంచి గోదావరి నదిలోకి తీసుకెళ్లి ఆ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్ ఆధారంగా అంజిబాబే హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించుకుని అతన్ని తీసుకొని విచారించగా ఈ అంశం అంతా కూడా వెలుగొచ్చింది. బంగారు ఆభరణాల కోసం, డబ్బుల కోసమే హత్య చేసినట్లు కూడా నిందితు ఒప్పుకున్నాడు. అతనికి సహకరించినటువంటి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ దొరికినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ నాచారం పోలీసులు కూడా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికి వెళ్లారు. ఒకసారి ఘటన అనేది హైదరాబాద్ లోనే ఒక కలకలం రేపినట్లుగా కూడా తెలుస్తుంది. సో మీ అద్దె ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు ఉంటున్నారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అన్న వివరాన్ని పోలీసులు తీసుకోవాలని చెప్తున్నారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి ఏమైనా ఉంటే వారికి ఇవ్వడంతో కూడా ఇటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. తరహా ఘటనలు జరగకుండా మీరు కూడా మీ ఇంట్లోకి ఎవరైనా హత్య చేస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.